స్టూడెంట్స్, వెల్కమ్ టు స్కిల్ టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారు తమ సంస్థ నందు ఐటీఐ పాస్ అయినటువంటి విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ చేయడానికి అవకాశం కలిగించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి 14 ట్రైల్ వారు ఉన్నారో వాళ్ళు జనవరి 31, 2025 సాయంత్రం 5 గంటలలోపు apprenticeshipindia.gov.in లాగిన్ అయ్యి తమ ప్రొఫైల్ను పూర్తిగా ఫిల్ చేసి తద్వారా ఈ యొక్క డిఆర్డిఓ అప్లికేషన్కి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా ఎవరైతే టెర్మినేట్ అయి ఉన్నారో వాళ్ళు ఇనెలిజిబుల్. ఎవరైతే అప్లికేషన్ని ఇన్కంప్లీట్గా చేస్తున్నారో వాళ్ళు కూడా దీనికి అర్హత లేదు. అదేవిధంగా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధార్లో ఉన్న వివరాలు, ఎస్ఎస్సిలో ఉన్న వివరాలు రెండూ కూడా ఒకేలా ఉండాలి. డేటా మిస్ మ్యాచ్ అయితే గనక దాన్ని కూడా వాళ్ళు అనర్హతగా భావిస్తారు. అదేవిధంగా ప్రీవియస్గా వేరే కంపెనీలో జాయిన్ అయ్యి మధ్యలో మానేసిన, టెర్మినేట్ చేయబడిన వాళ్ళు కూడా దీనికి అర్హత లేదు. అదేవిధంగా వేరే కంపెనీలో చేస్తూ కూడా దీనికి అప్లై చేసినట్లయితే వాళ్ళు కూడా అనర్హతగానే భావిస్తారు. సో మొట్టమొదటిగా ఏంటంటే ఎవరైతే ఐటీఐ పాస్ అయి ఉండి అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది మరియు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ కంపెనీలో, ఈ ఆర్గనైజేషన్లో ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 12 మంత్స్ వరకు ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. స్టైపెండ్ వచ్చేసరికి 8,050 రూపాయలు. సో మిగతావన్నీ కూడా కంపెనీ యొక్క ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క నామ్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు తమ యొక్క ఐటీఐ ఎన్సివిటి సర్టిఫికేట్స్, కన్సిడర్డ్ మార్క్స్ మెమో, అలాగే 10th క్లాసు, ఆధారు, ప్యాను, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఈ అన్నిటి వివరాలతో కూడా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ apprenticeshipindia.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి తమ యొక్క పూర్తి వివరాలను నమోదు చేసుకుని మీ యొక్క లాగిన్ ద్వారా ఈ యొక్క డిఆర్డిఓ అప్లికేషన్కి మీరు అప్లై చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.